యువర్ ఆనర్, మీరు ఫోటోలో చూస్తున్న కుమార్ అనబడే మినిస్టర్ తమ్ముడు. ఆ ఫోటోలో ఉన్న కుమార్ అనే వ్యక్తిని నా తండ్రి హత్య చేశారని యావజ్జీవ శిక్ష విధించింది ఈ కోర్టు. కానీ నా తండ్రి విజయప్రకాష్ కుమార్ని హత్య చేయలేదు. అతను రహస్యంగా జీవిస్తున్నాడనేది నిజం. దానికి ఆధారమే మీ చేతుల్లో ఉన్న ఫోటోలు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. చనిపోయిన వ్యక్తి ఎలా ప్రాణాలతో వస్తాడు? అందుకు ఆ ఫోటో ఆధారం అంటే ఎలా నమ్మగలం? నా ఫోటోలో ఉన్న తలను కట్ చేసి మీ చేతుల్లో ఉన్న ఫోటో తలస్థానంలో అంటిస్తే అది నాలాగే తెలుస్తుంది. అలాంటి కంప్యూటర్ మాయాజాలంతో చేసిందనే చూపుతున్నారు జయప్రకాష్. అతను ఆరోపిస్తున్నట్టుగాక మీ చేతుల్లో ఉన్నది డూప్లికేట్ అని ఖచ్చితంగా చెప్పగలను. మిస్టర్ జయప్రకాష్, కుమార్ని ప్రత్యక్షంగా ప్రాణాలతో చూసిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. కుమార్ని నువ్వు ప్రాణాలతో చూసావా? దేవుడు తోడుగా నేను కుమార్ని ప్రాణాలతో చూసా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నీ పేరు ముత్యాలు. సంతలో చాపనమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటావు. అక్కడికి వచ్చే కుర్రాలను చూసి వెర్రెత్తిస్తుంటావు. జయప్రకాష్ ని పెళ్లి చేసుకోవడానికే తప్పుడు సాక్ష్యం చెప్పడానికి వచ్చావు. ఓయ్ వకీలు, అనవసరంగా నోరు తెరవంటే ఊరుకోనంతే. నేననేది ఏంటంటే జయప్రకాష్ కి సాయం చేయాలని, చనిపోయిన కుమార్ ప్రాణాలతో ఉన్నాడని దొంగ సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి అబద్ధం కాదు, నిజం. వచ్చావు. యువర్ ఆనర్. మిస్టర్ జయప్రకాష్, వేరే ఇంకెవరైనా సాక్షులు ఉన్నారా? హోమ్ మినిస్టర్ తమ్ముడు కుమార్ని మీరు ప్రాణాలతో చూశారా? అవును, చూశాను. నా ఇంటికి వచ్చి హద్దు మీరు గొడవ చేసి వెళ్ళాడా కుమారు? మీరు జయప్రకాష్ గతంలో ప్రేమించారు. ఆ ప్రేమను దక్కించుకోలేకపోయారు. మీ ప్రేమను తిరిగి దక్కించుకోవాలనే స్వార్థంతో చనిపోయిన కుమార్ బ్రతికున్నాడని అబద్ధం సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. నో, కుమార్ని భువన స్వయంగా చూసింది. సైలెన్స్. మిలాద్, జయప్రకాష్ చే ప్రవేశపెట్టబడిన సాక్షులందరూ అతనికి సహాయకులే అన్న విషయం పుట్టిన వాళ్ళు చనిపోతారు, చనిపోయిన వాళ్ళు పుట్టగలరా? అసంభవం. చచ్చిన వాడు చచ్చినట్టే. మిస్టర్ జయప్రకాష్ చేసిన ఈ ఆరోపణలు సాక్ష్యాలు సరిగా నిరూపించబడకపోవడంతో హోమ్ మినిస్టర్ మీద ఆరోపించబడిన నేరాల్ని ఈ కోర్టు కొట్టివేస్తోంది. కమలా, కమలా, ఏమిటండి? పాడి కట్టేవాళ్ళని, చావు మేళం కొట్టేవాళ్ళని రేపు ఆ జమీందార్ బంగ్లాకు పంపించు. దేనికి? రేపు నీ కూతురు భువన చావబోతోంది. ఏముంటున్నారు? వచ్చే శుక్రవారం నాడు దాని పెదకర్మకు ఏర్పాటు చేయి. మంత్రిననే గౌరవం లేకుండా నన్ను జైలుకు పంపించడానికి కోర్టులో అందరి ముందు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందే నీ కూతురు. అంచేత అన్ని ఏర్పాట్లు నువ్వే చెయ్యి. నా కన్న కూతురి జీవితం బాగుండాలనే ఉద్దేశంతోనే కదా నాకు చెడిపోయిందన్న పేరు వచ్చినా పర్వాలేదని నీ వెంట వచ్చేసాను. ఇప్పుడు ఇది తెలిసి తెలియక ఏదో చేసిందని దాని జీవితం కూడా నాశనం చేస్తారా? నాశనం కాకూడదనుకుంటే రేపే నీ కూతుర్ని పెళ్లి కూతుర్ని చెయ్యి. రేపే పెళ్ళంటే అల్లుడెక్కడ దొరుకుతాడని దిగులుగా ఉందా? నా తమ్ముడు కుమారే పెళ్లి కొడుకు. నీ తమ్ముడా? నోర్మయ్, చచ్చిపోయిన వాడెలా తిరిగి వచ్చాడు, ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు, ఇలాంటివేం అడగద్దు. నీ కూతురు తిరిగి కోర్టు మెట్లు ఎక్కకూడదు, నాకు వ్యతిరేకంగా నోరెత్తకూడదు. అందుకే ఈ ముందరికాళ్ల బంధం, నా తమ్ముడితో పెళ్లి సంబంధం. మంత్రి తన తమ్ముడు కుమార్కి నిన్నిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించి నిన్ను ఒప్పించమని పంపించారమ్మా. నీ నిర్ణయం ఏం చెప్పొచ్చావు? నిర్ణయం చెప్పి రాలేదమ్మా, వెంట తీసుకొచ్చాను. విషం బాటిలా? 38 ఏళ్ల పెళ్లి కొడుకు, వరుస కలవని బంధం. ఏం చేయనమ్మా? అందుకనే నిన్ను బలి చేయడం కంటే నేనే బలవుదావని ఇది వెంట తెచ్చుకున్నాను. నేను లేనంటే ఈ ఇంట్లో నీకు ఏ బంధువు లేదు. నువ్వు హాయిగా నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకునే. అమ్మా, ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్ను అమ్మ అని పిలిచింది లేదు. చస్తే ఇద్దరం కలిసి చేద్దాం, ఉంటే ఇద్దరము ప్రాణాలతో ఉందాం. దీనికో మార్గం ఉంది. మంత్రి తమ్ముడికి నాకు పెళ్లి జరుగుతుంది. అవునా? ఏమంటున్నావు? నిన్ను చావనివ్వను అంటున్నాను. దేని గురించి దిగులు పడకుండా
ఈ పెళ్లికి ఏర్పాట్లు చేయమంటున్నాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి మంత్రి గారు తమ్ముడు ప్రాణాలతో ఉన్నాడంటానికి అతను అరెస్ట్ చేయడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి జయప్రకాష్. ఆ ఎవిడెన్స్ కోసమే మిమ్మల్ని సహాయం అడగడానికి వచ్చాను. ఈ రోజు నైట్ మంత్రి గారు తమ్ముడికి భువనకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మీరు నాతో పాటు వస్తే చనిపోయాడని మీరు నమ్ముతున్న మంత్రి గారు తమ్ముడిని పెళ్లి మండపంలో మీకు చూపిస్తాను. నేను చట్ట ప్రకారం రాకూడదు, అందుకని ఆ ఇంట్లోకి వేరే విధంగా వెళ్దాం. మామిడాకులు రెడీ, గంజాలు రెడీ. అది సరే గాని పెళ్లి మంత్రాలు నేర్చుకున్నావా? ఇందుకే మనం భజంత్రులు వేషం వేసుకున్నాను. నువ్వేమో పోలీసులకు భజంత్రులు వేషం ఇచ్చి మనం పురోహితులు అన్నావు. ఇప్పుడు మంత్రం గింత్రం నసపెడుతున్నావే. ఏంటయ్యా ఏదో యాసం చేసారని మాట్లాడుతున్నారు? ఏం లేదు, పక్క ఊళ్ళో జాతర జరుగుతోంది. ఆ జాతరలో ఆటపాట అన్నీ ఉంటాయి కదా, అది పోయి చూద్దామన్నా. వీడేమన్నా అంటే ఆ వేషం నేనే వేస్తాను, దానికి అయ్యే ఖర్చు నాకే ఇచ్చామని అన్నాడు కదరా. అవును. ఏంటి ఇదే యాసం వేసి ఆడపోయేది? ఏంటి ఇది? ఇదే అంటుంది. నేనేమో దున్నపోతున్నా? కాక మరేంటి, నువ్వు వాడికి దొన్నపోతు గజ్జ కట్టి భరతనాట్యం ఆడినట్టు ఉంటుంది. ఆడాలంటే సన్నని నిన్నాడు కావాలి, పాడాలంటే చక్కని గొంతు కావాలి. అవును. ఓయ్ నన్ను అడగయ్యా, కోలాటం నుంచి కూచిపూడి వరకు ఏ ఊరాటైనా ఆడి 10 రకాల పాటలు పాడి అద్దరగొట్టేను. లేమంటే తిన్నగా వెళ్ళి ఏటుడికి పోయి ఒక్కదాన్ని వాడుకో. కొద్ది పెట్టు చేస్తున్నావే. నా మనసులో నువ్వు ఆడుతున్నప్పుడు నేను మాత్రం ఒంటరిగా ఎలా ఆడగలను చెప్పు. ఏమిటోనయ్యా, ఎక్కడో పట్టుపడతావని నాకు భయంగా ఉంది. ఇలాగే ప్రాక్టీస్ చేయి. అయ్యో ఎవయోయ్, ఓయ్ ఓయ్ ఎవయా, ఇదొకటి. ఏంటిదంతా? ఎప్పుడు గుడ్డు కొట్టించావు? ఏదో యాసం గేసం అంటున్నారనుకుంటే నిజంగానే గుడ్డు కొట్టించావే. ఈయన ఓ పిల్లకెట్టుకున్నాడు. ఏంటిదంతా? ఊరికే లొడలోడని వాగదు, ఇది పెళ్లి విషయం, వచ్చాక మాట్లాడతాం. ఓయ్ ఓయ్ ఆగవయ్యా బోడిగుడ్డు. ఏంటి పెళ్లి గిలిని చెప్పేసి పోతున్నాడు? ఏంటి విషయం? అవును, పెళ్లికి వెళ్తున్నావు. పెళ్లి కూడా కళ్ళు కప్పి పిల్లని కాపాడాలి, అందుకే వేషం. వదులు. ఓయ్ ఎవరిదయ్యా పెళ్లి? ఎందుకు ఇలా దొంగ వేసాలు వేసుకుని పోతున్నారు? జమీన్ లో చిన్నమ్మకు వివాహం. అయ్యో దానికి ఈయన ఎందుకు వెళ్ళడం? పెళ్లి జరిగేదే జయప్రకాష్ తో. అయ్యో 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 నేను మోసపోయానే. అందరూ సేరి నాకు అన్యాయం చేశారే. అడిగేవాళ్ళే లేరా? ఒసే అత్త, నా ఉస నీకు తగలకపోతే. అయ్యయ్యో లేవే, అలా గొంతు చిచ్చుకుంటావే. గొంతు తెచ్చుకుంటున్నానా? నువ్వే నా కోడలివి, నేనే నీ ఎత్తనని ఆశలు పెట్టి 10 ఏళ్లుగా నన్ను మోసం చేశావు. ఇప్పుడు ఎవరితో కొత్తగా జమీందారు దొరికిందని నీ కొడుకుని దొంగ పెళ్లి చేసుకోమని పంపించావా? ఒక్కడి మాత్రం తెలుసుకో, అక్కడ దాని మెళ్ళో తాళి కట్టే సమయానికి ఇక్కడ నా మెళ్ళో ఊరు తడు పడుతుంది. ఆ తర్వాత నువ్వు నీ కొడుకు చల్లగా ఉండండి. నా మాట వినకుండా దొంగ పెళ్లి చేసి దీని గొంతు కోస్తున్నారే. ఇంకా రెడీ కాకుండా ఏం చేస్తున్నారు? టైం అయిందని తెలీదా? వాళ్ళ కటికేగా రెడీ అవ్వమంటున్నావు, సుఖంగా కాపురానికి కాదే. ఏయ్ కమలా, నువ్వు కిందకు వెళ్ళు. వెళ్ళు. భువనా, నువ్వు డ్రెస్ మార్చుకుని రెడీ అవు. అన్నయ్య నేను రెడీ. అంతలోనే ఏమిట్రా తొందర? ముందు హనీమూన్కి ఎప్పుడు వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలని ఆలోచిస్తూ ఇక్కడే కూర్చో. ఏయ్ నేను కబరెట్టాక బయటికి రా. నువ్విస్తే విషయం కూడా తాగుతాను, నీ మాట కాదంటానా? ప్రకాష్, అమ్మా ఈవేళప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అబ్బాయిని మాయ చేసి దొంగ పెళ్లి చేసుకోబోతున్నావే, నాకు చూసిపోదామని వచ్చాను. ఏంటి మీ అబ్బాయికి నాకు పెళ్ళా? ఆ భాగ్యం నాకు లేకుండా పోయింది. మంత్రి గారి తమ్ముడికి నాకు పెళ్లి జరగబోతోంది. మంత్రి గారి తమ్ముడు ఎవరో తెలుసా? మీ ఇంటి ఆయన ఎవరిని హత్య చేశారని నేరస్తుడిగా జైలుకు వెళ్లారు ఆ కుమారే. ఏమిటి నువ్వు అనేది? అవును, నిజానికి అతను చావలేదు. ఈ విషయం నాకు మీ అబ్బాయికి మాత్రమే తెలుసు. కుమార్ని పోలీసులకు పట్టివ్వగలిగితే మీ ఇంటైనా విడుదలవుతారు. మీ అబ్బాయి సంతోషపడతాడు.
మా కుటుంబం కోసం నీ ఇంటాయన జైలుకెళ్ళినందుకు ప్రాయశ్చిత్తంగా నేను ఇది చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అందుకని ఈ పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు మంత్రి గారి తమ్ముడు మండపానికి వస్తాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీ ఇంటాయన విడుదలవుతారు. మీ మంచి మనసు తెలుసుకోకుండా ఏవేవో ఊహించుకొని తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించమ్మా. ఇలా మాట జారితేనే కదా నిజాలు తెలిసేది. ఆడవాళ్ళు వేసే పథకాలు అనుకోవడానికి బాగుంటాయి. మీ కర్మగాలి అది నా చెవిలో పడింది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చిన్నమ్మా, ఏయ్, చిన్న మర్యాద వదిలేయ్. ఏయ్, దీని పక్క రూములో కట్టిపడే. చిన్నమ్మా, ఎగిరిపడే టక్కరి చేప కదా ఇది. ఇలా వలవేయగానే వల్లో చిక్కి ఎందుకు పెళ్లి కూడా ఒప్పుకుందని ఆరంభంలోనే అనుమానించింది నిజమయ్యింది. నేను ఇలా నీకు పట్టుబడినంత మాత్రాన నువ్వు తప్పించుకోగలను అనుకోకు. మీ తమ్ముడు ప్రాణాలతోనే ఉన్నాడని ఊరంతా చెప్తాను. నువ్వు బతుకుంటే కదా నా తమ్ముడు బతుకున్నాడని చెప్పగలవు. నువ్వు చస్తే మన రహస్యం చస్తుంది. నీ పేరున్న సొత్తంతా నా సైడ్కి వస్తుంది. ఎలా లెక్క వేసి చూసినా నువ్వు చస్తే గానీ లెక్క తేలేటట్లేదు. అందుకని నువ్వు చచ్చిపో. పథకాలు వేస్తావే, వైలోకంలో వేసుకో పథకం. ఆగండి, ఎవరు మీరంతా? ఒరే సుంఠ, మమ్మల్ని పట్టుకుని ఎవరంటావా? చెప్పవేరా పట్టు. ఓయ్, మేము లేకుండా మంత్రాలు ఎవరు చదువుతారా? మంత్రాలు కాదురా, పెళ్ళే జరగదని చెప్పు. రా, మీరు రండి. నన్ను ముట్టుకోకు. అసుంటా అసుంటా. ఆగండి. మనం దొరికిపోతాం అనిపిస్తోంది. మిమ్మల్ని నేను ఎన్ని గంటలకు రమ్మన్నాను? ఎందుకు లేట్ అయింది? మరేం లేదండి, మేము సరిగ్గానే బయలుదేరాం. వచ్చే దారిలో నాదస్వరం ఊదేవాడికి విరేషాలు అయినాయి. వేరే వాడి తీసుకురావడానికి ఆలస్యం అయింది. చెప్పారు పట్టు. ఈ మధ్య రాత్రులు హత్యలు దోపిడీలు జరుగుతున్నాయిగా, అందుకే భయపడ్డాం. అందరం కలిసి రావడానికి ఆలస్యం పడుతున్నాయా? ఇంకా నయం, ఎంజాలు అపసమయంగా వేసుకుని వాడు చూడలేదు. ఇదో నాకు సందేహం. ఏంటి? వీడు అమావాస్య రోజున వివాహం జరుగుతున్నాడు, దోషం కాదు? లోపలికి వెళుతున్న వాళ్ళందరూ మారు వేషంలో వచ్చిన పోలీసులు, లాయర్ జయప్రకాష్. మనలేమన్నా వెధవలనుకుంటున్నారా వీళ్ళు? ఏమిటిది? వీడే పెళ్లి కొడుకులో వస్తున్నాడు. ఏం పంతులు అలా చూస్తున్నావు? పెద్ద మనుషులంతా ఆయుష్ పెరగడానికి, ఒంట్లో శక్తి పెరగడానికి ఇలా చిన్న చిన్న పిల్లలు పెళ్లి చేసుకోవడం కొత్త ఏం కాదు. అలాంటిదే ఈ పెళ్లి కూడా. ఏది మంత్రాలని టగటగటగటగటగని ఒకసారి చెప్పి చూద్దాం. ఏ పిల్ల, పోయి ఫోనం తీసురా. వద్దయ్య గారు, పాపం. ఏ నువ్వు కూర్చున్నావనా? ఓవే, పోయి తీసురా. ఈవిడేదో మూట కట్టుకుని చేతిలో కత్తితో పారిపోతుంటే పట్టుకుని లాక్కొచ్చాను. అయ్యోయ్యో, పంతులేవిటి అమ్మ అంటున్నాడు? ఇదేం గోల్మాలో తెలియడం లేదే. రై, పోలీసులు ఫోన్ చేయరా. వీళ్ళంతా ఏదో ప్లాన్ వేసి హత్య చేసినట్టారు. ఆ మూటలో ఏముందో చూడు. అయ్యో, నగలు, కత్తి, రక్తం. పసిపిల్ల నగల కోసం చంపేస్తావా? లేదు లేదు, నేను ఈ హత్య చేయను. అబద్ధం చెప్తోంది. అడుగుంటే ఎంత కావాలో చూడేవాడు కదా, ఇలాంటి దారుణం చేస్తావా? అయ్యో లేదు, అయ్యో లేదు, అయ్యో, నాకే పోలీసులు రండి. తెలీదు. దీన్ని వదలకండి, నాకే తెలీదు. దీన్ని వదలకండి, దీన్ని వదలకండి. ఏయ్, నిన్ను వదలకండి. పోలీసులు రండి. చెప్పరా, చెప్పు. నన్ను హత్య చేసావా లేదా? చెప్పు, 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 చెప్పరా. ఏ ప్రకాష్? జయప్రకాష్ వకీలా? ఏమిటి వేషం? అయ్యో, తల్లి కొడుకులు ఇద్దరు ప్లాన్ వేసి హత్య చేశారా? లేదు,
మా అమ్మ ఐఎమ్ సారీ జయప్రకాష్. హత్యకు ఉపయోగించే కత్తి, ఇంట్లో దొంగిలించిన నగలు అన్ని ఈవిడ దగ్గర దొరికాయి. హ్యాండ్ కప్ చేయవే. ఈ కత్తి నగలు తీసుకో. భువనను పార్వతమ్మే హత్య చేశారనేది తగిన సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. అందుచే నేరస్తురాలు పార్వతమ్మకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్షను విధిస్తూ ఈ కోర్టు తీర్పు ఇస్తోంది. భువనను హత్య చేసినట్టు మా అమ్మపై నేరం మోపి ఉరిశిక్ష పడేలా చేశాడు ఆ హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్కి సహాయంగా మీ తండ్రులిద్దరూ చేసిన తప్పు వల్ల ఏ పాపం ఎరగని మా అమ్మ ఉరిశిక్ష అనుభవించాలా? మా అమ్మ ఉరిశిక్షను ఆపాలి. అందుకే మీ ముగ్గురిని తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసిన తప్ప